దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామమున అందరికీ వందనాలు ప్రియులారా. పరిశుద్ధ స్వరము అనే ఒక ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన కార్యక్రమాన్ని ఈ విధంగా వాక్య రూపంలో మీ మధ్యకు తీసుకురావడం జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణతో ప్రియులారా, పరిశుద్ధ స్వరము అనే ఒక కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆత్మీయ సత్యాలను మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. గనుక వాక్యాన్ని ధ్యానం చేసే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగలిగిన తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ స్వరము అనే యొక్క కార్యక్రమం ద్వారా నీ వాక్యములో ఉన్న ఆత్మీయ సత్యాలను మేము నేర్చుకుంటకు సిద్ధపడుతున్నాం ప్రభా. ఇదిగో నీ స్వరము ద్వారాగా మాతో మాట్లాడండి. నీ వాక్కును మాకు వినిపించండి. వాక్యములో ఉన్న ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించి తద్వారా మేము నీకు మరింత దగ్గరగా జీవించే కృపనిమ్మని క్రీస్తు యేసు నామం పేరట ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనములు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథాన్నిలో లేఖన భాగంలో మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలను చదువుకుందాం. చూడండి, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సర్వసృష్టికర్త అనే దేవుడు ఆయన మన కొరకు కుమారుడిగా ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించి 33.5 సంవత్సరాల వ్యవధిలో 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు ఒక సహకారుడిగా ఉండి 3.5 సంవత్సరాలలో అద్భుతమైన పరిచర్యను జరిగించిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. పిల్లరా, ఆయన పరిచర్యను ప్రారంభించే ముందు కూడా 40 దినములు ఆయన ఉపవాసం ఉండి భూమి మీద పరిచర్యను ప్రారంభించారు. ఆయన పరిచర్యను ప్రారంభించే ముందు యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా కొండ మీద ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన చేసిన ప్రసంగములో మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం చూడగలుగుతాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అనేకులు ఆ కొండ మీద యేసు ప్రభువారి ఎదుట జన సమూహముగా ఉన్నారంటే, అనేకులు జన సమూహముగా ఉన్నారు, కూడి ఉన్నారు. అప్పుడు ఆయన నోరు తెరిచి బోధింపసాగారు, అంటే మాట్లాడడం ఆరంభించారు. ఆయన మాట్లాడిన మాటల్లో ప్రియులారా చూసినట్లయితే 9 ధన్యతల గురించి ఆయన మాట్లాడారు. ఈ సమయంలో మనం ఒక ధన్యతను ధ్యానం చేద్దాం. ఆ ధన్యత పేరే 2వ వచనంలో, 5వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనంలో మనం చూసినట్లయితే, 3వ వచనంలో చూసినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు 9 ధన్యతల గురించి మాట్లాడారు. అందులో ఒక్క ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ప్రియులారా, ప్రతి వ్యక్తిలో ఒక సంతోషాన్ని, దీవెనను, గొప్ప రక్షణను కలుగజేయాలని వచ్చి ఉన్నారు ఆయన ఈ లోకానికి. అందుకే ఆయన అంటున్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నారు. ధన్యులు అని ఎవరిని అంటారు ప్రియులారా? ఈ లోకంలో ఆస్తి కలిగి ఉన్న వారిని, పేరు ప్రత్యక్షతలు కలిగి ఉన్న వారిని, ధనధాన్యములు కలిగి ఉన్న వారిని, ఒక మంచి హోదాని కలిగి ఉన్న వారిని, లేదా అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో వేరే దేశస్తుల్లో వేరే దేశాల్లో ఉద్యోగం చేసేవారిని, వారికి ఏంటండి వారు ధన్యులు సార్,
అని అంటారు ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నారు ప్రియులారా. ఆయన మాట్లాడిన ఈ ధన్యత ఉందో చూసారా, అది శరీర సంబంధమైన ధన్యతను గురించి ఆయన మాట్లాడలే. ఆత్మ సంబంధమైన ధన్యత గురించి యేసు ప్రభువారు బోధించారు కొండ మీద. ధన్యులు అనగా లేదా ధన్యత అనగా అర్థం ప్రియులారా, సంతోషం లేదా దీవెనకరం. సంతోషం మరియు దీవెనకరం ప్రియులారా. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఎందరో సంతోషము లేకుండా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట బోధిస్తున్నప్పుడు ఎందరో దీవెన లేకుండా ఉన్నారు. వారిని చూస్తూ ఆయన అంటా ఉన్నారు ఏమనంటే గనక, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మీరు సంతోషంగా ఉండాలి, మీరు దీవెనగా ఉండాలని ఆయన బోధింపసాగారు. మరి ఈ యొక్క వచనాన్ని మనం 4 విధాలుగా ప్రశ్నించుకున్నట్లయితే మనం ఇంకా చాలా జాగ్రత్తగా కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకోగలుగుతాం ఈ వచనంలో నుండి. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నారు. అంటే ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏంటో మనం నేర్చుకుందాం మొదటిగా. రెండోదిగా ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండడం అంటే ఏంటి? మూడోదిగా ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉన్న భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఎవరు? నాలుగోదిగా ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే పొందుకునే ప్రతిఫలం ఏంటి అనేది ఈ వచనం ద్వారా మీకు నేను త్వరగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరొకసారి యేసుప్రభువు అంటున్న మాటను చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం అన్నమాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రైజ్ ద లార్డ్. ఆత్మ విషయమై దీనత్వం అనగా ఏంటి? మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనత్వం అనగా ప్రియులారా, మనము ఈ శరీరాన్ని కలిగి ఉన్నాం. అలాగనే దేవాది దేవుడు మనలో ఆయన ఆత్మను మనలో ప్రవేశపెట్టాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే కనుక ఆదిలో మనం చూసినట్లయితే కనుక ఆదికాండంలో పిల్లరా, నరుణ్ణి నేలమట్టితో నిర్మించి అనగా ఆదాము యొక్క శరీరంలోకి దేవుడు ఆయన ఆత్మని ఏం చేశాడు? ప్రవేశపెట్టాడు. మనలో దేవుని ఆత్మ నివసిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. పిల్లరా, నరుడు దేవుని యొక్క ద్వారాగా సృజించబడ్డాడు. అలాగే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని మన సాటిన సహకారి ఉండాలని ఆదాముకు తోడుగా దేవుడు అవ్వమును సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి వ్యక్తిలో కూడా మనిషి దేహంలో ఆత్మను దేవుడు ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. అయితే చాలా మంది అనుకుంటా ఉంటారు, మనిషి కోతి నుండి వచ్చారని మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. కాదు, మనిషి యొక్క పోలిక ఉంది చూసారా, అది దేవుని యొక్క స్వరూపమునందు సృజించబడిన పోలికే ఉంది. నేను కావచ్చు, ఈ వాక్యం ఉంటుంది, మీరు కావచ్చు, మనందరం కూడా దేవుని పోలిక చొప్పున సృజించబడ్డాం. మనందరం దేవుని చేతుల మీదుగా సృజించబడ్డాం. తన చేతులతో మనల్ని స్వయాన ఆయన చేసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. అయితే చేసిన ఆయన నేల మట్టితో నరుని నియమించి నరుని యొక్క నాసికారంధ్రములోకి దేవుడు ఆత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయనని వాక్యంలో ఉంటుంది ప్రియులారా. ఒక బొమ్మగా చేశాడు, ఆయన తీసుకున్నాడు చేతుల్లోకి, ఆయన అని ఊదాడు. ఆయన ఊదగా నరుల్లోకి వచ్చింది, జీవం వచ్చింది. దేవుల్లో ఉన్న జీవం ఒక నరుల్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. నరుల్లో ఏముంది అంటే కనుక ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకని చూడండి, మనిషి చనిపోతే కనుక మనిషి యొక్క చావును చూసిన వారు గమ్ముని రోడ్డు మీద ఏదైనా జరిగి మనిషి చనిపోయారని ఎందరో బాధపడతా ఉంటారు. అదే రోడ్డు మీద ఏ కాకి కరెంట్ షాక్ కొట్టి చనిపోతే కాకి చనిపోయిందని పట్టించుకోరు. కాకిలో ఆత్మ లేదు, నరుల్లో దేవుని పెట్టిన ఆత్మ ఉంది. ప్రైజ్ ద లార్డ్. అయితే యేసుప్రభువు అన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనము ప్రియులారా,
ఆత్మ విషయమే దీనత్వం అని అంటే మనము మనకు మనముగా తగ్గించుకుని ఈ లోకంలో జీవించడమే. దీనత్వం అనగా తగ్గించుకోవడం. పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే లోకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనము నుండి ప్రియులారా మనము 14వ వచనం వరకు చూసుకుంటే ఇక్కడ దేవాలయంలోకి ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారంట. ఒక వ్యక్తి పేరు పరిసయుడు, మరొక వ్యక్తి పేరు సుంకరి. పరిసయుడేమో దేవుని సన్నిధిలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఎలా ఉండాలని అలా ఉంటున్నాను అని దేవుని సన్నిధిలో గర్విస్తూ ప్రార్థిస్తా ఉన్నాడు. సుంకరేమో దేవుని ఆలయములో తనకు తానుగా తగ్గించుకుని పాపిని నన్ను కరుణించు ప్రభువాన్ని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థిస్తున్నాడు. యేసు ప్రభువారు అంటా ఉన్నారు, దానికి అందుకు గాను తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దీనత్వం అని అంటే మనం ఎప్పుడు కూడా మనకు మనముగా తగ్గించుకోవడం. ఎక్కడ తగ్గించుకోవాలి, ఏ విషయంలో తగ్గించుకోవాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన మనము దేవుని ఎదుట మనకు మనముగా పశ్చాత్తాపడి మన పాపములను ఒప్పుకునే విషయంలో మనకు మనముగా తగ్గించుకుని జీవించాలి. ప్రియులారా, ఈరోజు ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం. ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునేంత వరకు తలంపుల ద్వారాగా, ఆలోచనల ద్వారాగా, చూపు ద్వారాగా, మాట ద్వారాగా, నడవడిక ద్వారాగా, క్రియల ద్వారాగా ఎన్నో విధాలుగా దేవునికి నచ్చని విషయాల్లో పాపం చేస్తూనే మానవుడు ఈరోజు జీవిస్తూ ఉన్నాడు. అందుకని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే యేసుప్రభువారు అంటున్నారు, దేవాలయంలోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఆయనే సంబోధిస్తూ మాట్లాడుతూ ఉదాహరణగా చెబుతూ ఉపమాన రీతిగా ఈ విధంగా అంటున్న, తనకు తాను తగ్గించుకున్నవాడు తనకు తాను హెచ్చింపబడు. ఎవరికైతే తగ్గించుకుని బ్రతుకుతారో వాళ్ళు హెచ్చింపబడతారు. ఈ పరిసయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే కనుక మన వాక్యంలో చూద్దాం. చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే కనుక 10వ వచనం నుండి, ప్రార్థన చేయుటకి ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము నుంచు నా సంపదను అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పిల్లరా, మనం చూసినట్లయితే కనుక లేఖనములో పరిసయ్యుని యొక్క ప్రార్థన ఎలా ఉందండి? పరిసయ్యుని యొక్క ప్రార్థన వేలెత్తి చూపించే ప్రార్థనగా ఉంది. సుంకర వైపు చూస్తూ అంటున్నాడు పరిసయ్యుడు, ఈ సుంకర వల్ల నేను లేనయ్యా, నేనైతే కనుక నీ సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాను, నీకు ఇవ్వాల్సిన 10వ వంతు దక్షిణ భాగం ఇస్తున్నాను అని ఎంతో గర్వంతో ప్రార్థిస్తా ఉన్నాడు. కానీ సుంకర అయితే కనుక తనకు తానుగా తగ్గించుకుని ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, తనకు తానుగా తగ్గించుకుంటున్నాడు. అయ్యా, పాపినైన నన్ను కరుణించుము అంటున్నాడు. ఈరోజు దీనత్వం అంటే ప్రియులారా, ప్రతి విశ్వాసి అలాగని ప్రతి దైవజనుడు కూడా దీనత్వాన్ని కలిగి ఉండాలి. చాలామంది ఈరోజు విశ్వాసుల సంఘానికి వస్తున్నారు, కానీ దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో వాళ్ళ పాపములు ఒప్పుకోకుండా, తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా జీవిస్తూనే ఉంటున్నారు. ప్రియులారా, కానీ ఒక విశ్వాసిగా ఈ వాక్యం వింటున్నట్లయితే కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.
నువ్వు దీనత్వాన్ని కలిగి ఉండాలి. దీనత్వం అంటే నిన్ను నీవుగా దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకోవడమే కాకుండా వాటిని విడిచిపెట్టాలి. ఈరోజు దేవుని ఎదుట నువ్వు ఎంతలాగున నిన్ను నీవుగా తగ్గించుకుంటున్నావు? నువ్వు చేసిన పాపముల విషయంలో ఎంత అలాగున పశ్చాత్తాపడుతున్నావు? దేవుడు అదే చూస్తాడు. సుంకరు వంటి మనస్తత్వాన్ని నువ్వు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? లేదా పరిసయ్యుని వలె గర్విస్తూ ప్రార్థిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. కాబట్టి దేవాలయంలో నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వుగా తగ్గించుకుని ప్రార్థించే ప్రార్థన అనుభవం నీలో ఉండాలి. అలాగని సంఘానికి వస్తున్న నీవు దైవజనుడు ఎదుట కూడా తగ్గించుకుని ఉండాలి. సంఘములో ఒక విశ్వాసగా నువ్వు నీ జీవితంలో దీనత్వం దైవజనుడు చూడగలగాలి. దేవుడు అలాగనే దైవజనుడు కూడా చూడగలగాలి. ఈరోజు చాలామంది సంఘానికి వస్తూ ఉన్నారు ప్రియులారా, కానీ దేవుని ఎదుట తగ్గింపుతో కూడిన ప్రార్థన కనబడతలేదు. దైవజనుడి ఎదుట కూడా తగ్గింపుతో కూడిన ప్రార్థన మనం చూడలేకపోతా ఉన్నాం. కానీ దేవుడు మన నుండి ఆశించే దీనత్వం ఏంటి తెలుసా? దేవుని ఎదుట తగ్గించుకుని జీవించడం. సంఘంలో దైవజనుడి ఎదుట తగ్గించుకుని జీవించడం. దేవునికి ఎంత చేసినా, దైవజనుడికి పరిచర్యలో ఎంత చేసినా, ఏ విషయంలో ఏది చేసినప్పటికీ కూడా మనలో తగ్గింపుతోనే చేస్తూ కూడా రావాలి. కానీ ఈరోజు చాలామంది పరిసయ్యుడి వల్లే ఉంటా ఉన్నారు. నేను దక్షిణ భాగం 10వ వంతు ఇస్తున్నాను, వారానికి ఉపవాసం ఉంటున్నాను, అలా ఉంటున్నాను, ఇలా ఉంటున్నాను. పరిసయ్యుని వల్లే మనస్తత్వం కలిగిన వారు ఈరోజు చాలామంది లేకపోలేదు పిల్లలు. దేవుడు చూస్తున్నాడు నీ జీవితంలో నీవు ఎలాగున దీనత్వం కలిగి ఉన్నావో, ఎలాంటి తగ్గింపు తత్వం కలిగి నువ్వు దేవునితో నడుస్తున్నావని దేవుడు చూస్తున్నాడు. కనుక ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితంలో నీవు దీనత్వాన్ని కలిగి ఉండాలి. నిన్ను నీవుగా తగ్గించుకోవాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎదుట పిల్లలు తగ్గించుకోలేని జీవితాలు కూడా చూస్తూ ఉన్నాం. తల్లి అంటే గౌరవం లేకుండా, తండ్రి అంటే గౌరవం లేకుండా, తల్లిదండ్రులు ఎదిరించేవారు లేకపోలేదు పిల్లలు. నీలో దీనత్వం కలిగి ఉండాలి. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, ప్రియ అక్క, క్రీస్తుని వెంబడిస్తున్న మనము, క్రీస్తుని ఆరాధిస్తున్న మనము, ఆయన పిల్లలుగా మనలో ఎప్పుడు దీనత్వం ఉండాలి? తల్లిదండ్రుల మాటను గౌరవించే దీనత్వాన్ని కలిగి ఉండాలి. నీ జీవితంలో అప్పుడు నువ్వు దీనత్వాన్ని కలిగి ఉన్నావు. అలాగని ఒక ఉద్యోగిగా నువ్వు ఎక్కడైనా పనిచేస్తున్నట్లయితే, ఒక యజమానుడైతే నిన్ను నీవుగా తగ్గించుకోవాలి. ఒక భార్యగా నువ్వు ఉన్నట్లయితే కనుక నిన్ను నువ్వుగా తగ్గించుకోవాలి. కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం, ఈరోజు చాలా మంది స్త్రీలను వారు భర్తలను గౌరవించారండి. కొందరు వాక్యం సెలవిస్తూ ఉంది, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అన్నాడు దేవుడు. భర్తలారా మీ భార్యను ప్రేమించండి అన్నాడు దేవుడు. కాబట్టి నీ జీవితంలో నిన్నుగా తగ్గించుకుని ఉండాలి. నీ భర్త ఎదుట దీనత్వం కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది గర్వానికి వెళ్ళిపోతా ఉన్నారు. నువ్వు ఏది కలిగి ఉన్నా నీ జీవితంలో దేవుని యొక్క కుమార్తెగా, కుమారుడిగా దీనత్వాన్ని దేవుడు కోరుకుంటాడు. అప్పుడే నా దేవుడు నిన్ను ఆయన ధన్యురాలుగా, ధన్యుడిగా, గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. అలాగని దీనత్వం కలిగి ఉండడం అంటే ఏంటి? రెండోదిగా దీనత్వం అంటే కలిగి ఉండడం అంటే మన జీవితాల్లో మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉంటాం. దీనత్వం కలిగి ఉండే వారిలో ఉండే లక్షణం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉంటుంది పిల్లలు. దేవుని యొక్క హృదయాన్ని తట్టేవారుగా ఉంటారు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? సుంకరి దేవాలయంలో ప్రార్థిస్తున్నాడు. దేవుని పాదాలు పట్టుకుని సాగిలపడి ప్రార్థిస్తున్నాడు. నీవు కూడా నీ జీవితంలో దీనత్వం కలిగి ఉన్నావు అంటే కనుక నిత్యము దేవునితో మాట్లాడతావు, ప్రార్థిస్తావు. కానీ ఈరోజు ఒకరోజు ప్రార్థిస్తే మరొక రోజు ప్రార్థించరు, మరొక రోజు ప్రార్థిస్తే
మరొక రోజు మరలా ప్రార్థించు. దీనత్వం కలిగి ఉండడం అంటే కనుక నీ జీవితంలో దేవునితో నిత్యము కూడా ఒక సహవాసాన్ని కలిగి ఉండడం, దేవుని యొక్క హృదయాన్ని తట్టడం, దేవుని యొక్క తలుపులను తట్టడం, ప్రార్థించడం. నిత్యము నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులని వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. ఆత్మ విషయమై దీనత్వం అంటే రెండోదిగా నువ్వు నిత్యము ఆయన హృదయాన్ని తడతావు, ప్రార్థిస్తావు. ఏ విషయంలోనైనా సరే మనుషుల మీద ఆధారపడు. దీనత్వాన్ని కలిగి ఉన్నావంటే నీవు దేవుని మీదే ఆధారపడడం నేర్చుకుంటావు. అలాగని దీనత్వం కలిగి ఉండే వారిలో ఉండే మరొక లక్షణం ప్రియులారా, కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత కలిగి ఉంటారు. ఈరోజు నువ్వు దీనత్వం కలిగి ఉన్నావంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు అంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒకప్పుడు గత జీవితం ఎలా ఉందో, ఈ రోజుకి దేవుడిని ఏ స్థితిలో పెట్టాడో, ఏ స్థాయిలో దేవుడు పెట్టాడో ఆ స్థితిని లో ఉంటూ కూడా దేవుని కృతజ్ఞత కలిగి జీవించాలి. ఈరోజు చాలామంది దేవుణ్ణి సన్నిధిలో దేవుడు ఆశ్రయించిన తర్వాత కృతజ్ఞత లేకుండా జీవించేవారు ఉన్నారు పిల్లలు. నువ్వు దీనత్వం కలిగి ఉన్నావంటే నీలోండే లక్షణం ఏంటి తెలుసా? నీ స్థితి మొదట ఎలా ఉండేది, ఇప్పుడు దేవుడిని ఎలా ఆశ్రయించాడు, ఆ విషయంలో నువ్వు దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటావు. కానీ ఈరోజు చాలామంది దైవ సేవకుల యొక్క ప్రార్థన ద్వారా దీవించబడిన విశ్వాసులైన వారిని చూసినట్లయితే ఈరోజు విశ్వాసులే దైవజనుడి మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటా ఉన్నారు. దైవజనుడి ప్రార్థన ద్వారా దేవుడు ఎంతో ఆశీర్వదిస్తే ఒక స్థాయి ఒక స్థానంలో పెట్టాక దైవజనుడిని కాదని, సంఘాన్ని కాదని, సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో మరలా ఇష్టానుసారంగా జీవించేవారు లేకపోలేదు ప్రియులారా. దేవుని దీవించిన తర్వాత నువ్వు దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. సంఘంలో సేవకుడు చేసిన ప్రార్థన బట్టి దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం దైవజనుడి ఎదుట ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చిన స్థాయి స్థానాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఇప్పుడు కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డగా ఉండాలి. అది దీనత్వం కలిగి ఉండే వ్యక్తిలో ఉండే లక్షణమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. మూడోదిగా దీనత్వం కలిగి ఉన్న భక్తులు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దీనత్వం కలిగిన భక్తులు ఉన్నారు. ఉదాహరణకు దావీదు మహారాజు. దేవుడు దావీదు తన జీవితంలో గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని కాస్త గొప్ప రాజుగా హెచ్చించాడు ప్రియులారా. గొప్ప రాజుగా హెచ్చించినప్పుడు దావీదు తన స్థితిలో ప్రార్థన చేసుకునే ముందు దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఎంతగానో ప్రియులారా దీనత్వాన్ని కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. ఏమని ప్రార్థించాడు దావీదు మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథములో ప్రియులారా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఉండే మాట. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ ఉండే మాట మనం చూసినట్లయితే అంటాడు కదా, దేవా ఇంతగా నన్ను నువ్వు హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏ పాటిది. ప్రైజ్ లార్డ్. ఇంతగా నీవు నా కుటుంబాన్ని హెచ్చించడానికి నా కుటుంబం ఏ పాటిది. దావీదు తన జీవితంలో తన యొక్క కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా అయితే హెచ్చించాడో ఆ హెచ్చింపును బట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థిస్తా ఉన్నాడు. అంటే దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు హెచ్చించిన స్థితిని, స్థాయిని, స్థానాన్ని మర్చిపోలేదు. దీనత్వం కలిగి ఉన్నాడు ప్రియులారా. ఈరోజు నీవు కూడా దీనత్వం కలిగి ఉన్నావు అంటే ఒక భక్తుని వల్లే, దావీదు భక్తుని వల్లే. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, దేవా ఇంతగా నా కుటుంబాన్ని హెచ్చించడానికి నేను నా కుటుంబం ఏ పాటి వారం అంటున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాడు. ఏ విషయంలో దేవుడు నిన్ను హెచ్చించినా సరే నీవు దావీదు వలె తగ్గించుకునే దీనత్వం కలిగిన మనసు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు హెచ్చించిన తర్వాత దీనత్వం కలిగిన ఒక భక్తుని వలె ఉండాలని దేవుని నుండి ఆశపడతా ఉన్నాడు. అలాగని యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రవక్త అయిన యెషయా అంటాడు, యెషయా గ్రంథము ప్రియులారా 6వ అధ్యాయము 5వ వచనంలో మాట, అయ్యో నేను అపవిత్రమైన
పెదవులు గలవాణ్ణి అంటాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి అంటాడు. ఒక ప్రవక్త అయి ఉండి కూడా తను కూడా దేవుని సన్నిధిలో ఎంతో తగ్గించుకుంటూ ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. అంటే ఆయనలో ఏముంది? దీనత్వం ఉంది. వీళ్ళందరూ భక్తులు ప్రియులారా. అలాగని రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే పౌలు భక్తుడు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అంటాడు. అంటే వీళ్ళందరూ ప్రార్థన చేసే ముందు దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే వాళ్ళకి ఎంతో తగ్గించుకుంటున్నారు. తగ్గించుకుని భక్తులైన వారు ప్రార్థిస్తున్నారు పిల్లలు. వాళ్ళ జీవితాలు ఎంతో తగ్గింపుతో కూడిన జీవితాలు ఈ లోకంలో జీవించారు. దేవుడు వాళ్ళ ద్వారాగా ఎన్నో బలమైన కార్యాలు జరిగించిన, దేవుడు వాళ్ళు ఉన్నత స్థానంలో హెచ్చించిన, కానీ వాళ్ళు దీనత్వాన్ని కలిగే మరణం వరకు జీవించారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా మనము భక్తుల వలె దీనత్వాన్ని కలిగే ఉండాలి. దేవుని ఎదుట దీనత్వాన్ని కలిగి ఉండాలి. సమాజంలో, సంఘం ఎదుట, దైవజనుడి ఎదుట, కుటుంబాల్లో మన దీనత్వాన్ని కలిగి ఉండాలి. కానీ ఈరోజు చూసినట్లయితే ఎవరికి వారికి గర్వాలండి. ఎంత గర్వం అండి! బాగా చదివితే గర్వం, డబ్బు సంపాదిస్తే గర్వం, బంగారం సంపాదిస్తే గర్వం, ఆస్తులు సంపాదిస్తే గర్వం, ఒక పేరు సంపాదిస్తే గర్వం. ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులుగా పిలువబడేవారు కూడా ప్రియులారా బాధాకరం ఏంటంటే గర్విష్ఠులుగా జీవిస్తా ఉన్నారు. దేవుడు అటువంటి వారిని చూసి ఇష్టపడ్డండి, నొచ్చుకుంటాడు. ఆయన నోవాహు కాలంలో ఎలానైతే బాధపడ్డాడో ఈ కాలంలో కూడా నువ్వు గర్విస్తున్నట్లయితే నిన్ను బట్టి బాధపడతాడు ఆయన. కానీ ఒక భక్తుడుగా, భక్తురాలుగా నీ జీవితంలో ఎలా ఉండాలి నీ ఆత్మీయత అంటే కనుక ఒక దావీదు వలె, యెషయా ప్రవక్త వలె, పౌలు వలె నువ్వు దీనత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నుండి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాగ కలిగి ఉండడం ద్వారాగా దీనత్వాన్ని కలిగి ఉన్న ద్వారా ప్రతిఫలం ఏంటి తెలుసా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. దేవుడు ఎట్టి రీతిగా మనల్ని ఆశీర్వదిస్తారు అంటే ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండడం ద్వారా పొందుకునే ప్రతిఫలాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం ఇందాక చదువుకున్నాం కదా ప్రారంభంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఉన్న మాట ప్రియులారా ఏమని రాయబడి ఉంది? యేసుప్రభువు వారు ఏమని మాట్లాడారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండేవారు ఎవరు? ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే ఎలా జీవిస్తారో మనము నేర్చుకున్నాం ప్రియులారా. నువ్వు ఇలాగున్న ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండడం ద్వారా దేవునికి ఇచ్చే ప్రతిఫలం ఏంటి అంటే కనుక ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిది యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరే ఇవ్వగలిగింది పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈ లోకంలో మరణించిన తర్వాత మనిషి దేహం ప్రియులారా మన్నే వచ్చింది, మన్నికి చేర్చబడిన తర్వాత మనిషి యొక్క దేహంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మ ఉంది చూసారా? ఈ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. ఇది మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఈ దేహాన్ని కలుగజేసిన వారు ఎవరు, ఈ దేహంలో ఆత్మను పెట్టిన వారు ఎవరు అనే ఆయన్ని తెలుసుకోగలిగితే తప్పకుండా ప్రియులారా దేవుని యొద్దకు నీ ఆత్మ చేరువవుతుంది. నా మట్టికి నేను నమ్మగలిగాను ఏంటినంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టికర్త అని దేవుడని, పాపుల రక్షకుడని, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణపు ముళ్ళ విజయమైన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేసిన దేవుడని, మరలా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మరలా రాబోతున్న రారాజని నమ్మాను ప్రియులారా. ఆయన నమ్ముకున్న ద్వారా ఏం కలుగుతుందో తెలుసా అండి? ఈ ధన్యత కలుగుతుంది, పరలోక రాజ్యము సొంతం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. మనిషి మరణించిన తర్వాత వెళ్ళే మార్గాలు రెండండి బైబిల్ ప్రకారంగా. ఒకటి నిత్యత్వం, మోక్షం, దాన్ని పరలోక రాజ్యం అంటారు. 2 నరకం, అగ్నిగుండం, అగ్ని ఆరని పురుగుచావని ప్రదేశానికి ఆత్మ వెళుతుంది. నీవు ఈ లోకంలో ధన్యురాలుగా ధన్యుడిగా ఉండాలని, ఈ లోకంలో ధన్యురాలుగా ధన్యుడిగా మాత్రమే కాకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు గొప్ప ధన్యుడిగా ధన్యురాలుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా.
ఆ ధన్యత పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం ప్రియులారా. ఆయన ఇచ్చే ధన్యతల్లో గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. పరలోక రాజ్యం వారిది. దేవుడిచ్చే ప్రతిఫలం. ఎందుకంటే యేసుప్రభువు వారు చెప్పారు, ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు, తండ్రి యొద్దకు ఎవరు చేరలేరండి. వెళ్ళారా? చాలామంది ఈ లోకంలో అంటా ఉంటారు, పాపము చేస్తే నరకానికి వెళ్ళిపోతావు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తావు అంటారు. స్వర్గానికి వెళ్ళాలని, నరకానికి వెళ్ళకూడదని అందరికీ ఆశ ఉంటుంది పిల్లలు. అందుకే యేసుప్రభువు వారు అంటున్నారు, ఆ పరలోక రాజ్యానికి మార్గము నేనే. స్వర్గానికి వెళ్ళాలంటే పాపము చేస్తే నరకానికి వెళ్ళిపోతామని, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తామని బైబిల్ చెప్పట్లేదు ప్రియులారా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా అండి? నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడానికి మహిమను పొందలేకపోతున్నారు ప్రియులారా. అయితే ఆయనే మన కొరకు ఈ లోకంలో కుమారుడిగా జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన జన్మించి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అద్భుతమైన బోధన చేసి, స్వస్థతలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి, ఎందరో జీవితాల్లో గొప్ప వెలుగునిచ్చి, కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కల్వరి సిలువలో కార్చిన రక్తం ఉంది చూసారా? యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఒకప్పుడు పాపి ప్రభుకుమార్, కానీ నన్ను పరిశుద్ధుడిగా మార్చింది యేసయ్య రక్తం. ఆయన రక్తంలో కడగబడిన నేను ఒక ధన్యుడిగా మార్చబడ్డాను. ఆయన రక్తంలో కడగబడిన వారు అనేకులు ధన్యులుగా మార్చబడుతున్నారు. ఈ వర్తమానం ఉంటున్న నీ జీవితంలో కూడా ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే కనుక, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాంటి జీవితాన్నైనా సరే, ఎలాంటి పాపిష్టి వారి బ్రతుకునైనా సరే పరిశుద్ధుడిగా మార్చగలిగిన గొప్ప దేవుడు. పాపి అంటే కోపం వస్తుందండి. నేను పాపి ఏంటి సార్ అని అంటారు. వాక్యం సెలవిస్తూ ఉంది, పిల్లరా, నీతిమంతులు లేడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారు. అదే దీనత్వం. ఆ పాపాన్ని ఒప్పుకోవడమే దీనత్వం. ఆ పాపస్థితిని ఒప్పుకుని విడిచిపెట్టడమే దీనత్వం. తద్వారా పొందుకునేదే, ఆ పాపాన్ని విడిచిపెట్టి ద్వారా పొందుకునేదే యేసుప్రభువు వారు ఇచ్చే రక్షణ ద్వారా కలిగేదే పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం ఎంత సుందరంగా ఉంటుంది. బంగారపు వీధులు పిల్లరా, శాంతి సమాధానము కలిగే ప్రదేశము. ఆ రాజ్యంలో నీవు ఉండాలి అంటే యేసయ్య ఇచ్చే రక్షణ పొందాలి. అందుకని యేసుప్రభువు వారు కూడా అంటారు కదా, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు ప్రియులారా. ఎందరైతే నమ్మి ఆయన నామం పేరిట బాప్తిజం పొందుతారో వారందరూ కూడా రక్షింపబడతారండి. ఎక్కడి నుండి రక్షించబడతారు? నరకము నుండి రక్షించబడి పరలోక రాజ్యానికి చేర్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చే ఆ రాజ్యంలోకి వారసులుగా, హక్కుదారులుగా ఉంటారు. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా, మరలా చెప్తున్నాను, ఆ రక్షణ కొనసాగించే వారై ఉండాలండి. యేసయ్య ఇచ్చిన రక్షణ కొనసాగిస్తూ ఆయన కొరకు జీవించేవారు తప్పక పరలోక రాజ్యంలో ఉంటారు. దీనత్వం కలిగి ఉండేవారు దేవుని రాజ్యంలో ఉంటారు. అది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం, ప్రతిఫలం. వర్తమానంలో నీవు నీ జీవితంలో కూడా దీనత్వాన్ని కలిగి ఉండు. దేవుడు ఈరోజు ఈ సందేశం ద్వారా మాటలను బట్టి దీనత్వాన్ని కలిగి జీవించు. తప్పక దేవుడు నిన్ను ఆయన రాజ్యంలో జ్ఞాపకం తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియులారా. దీనత్వం కలిగి ఉండడం ద్వారా నేను త్వరగా చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. కీర్తనల గ్రంథంలో 34వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, విరిగిన హృదయము గలవారిని యెహోవా ఆసీనుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట దావీదు మాట్లాడుతూ కీర్తనలో అంటా ఉన్నాడు. ఆయన రాజైన దావీదు ద్వారా రాయబడిన కీర్తనలో అంటా ఉన్నాడు, విరిగిన హృదయము గలవారిని యెహోవా ఆసీనుడు.
నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించున్నాడు. అంటే ఆయన రక్షిస్తాడు. ప్రతిఫలం నువ్వు ఏ ఏ విషయంలో విరిగి ఉంటున్నావో, ఏ విషయంలో హృదయం నలిగిపోయి ఉంటుందో, ఎంతలా విరిగి నలిగిన హృదయం నువ్వు దీనత్వాన్ని కలిగి ఉంటావో, నీ భర్త ఎక్కువగా అన్నాడని నువ్వు దీనత్వం కలిగి ఉండడం ద్వారాగా, నీ తల్లిదండ్రులు ఏదన్నారు నువ్వు దీనత్వాన్ని కలిగి ఉండడం ద్వారాగా, చేసే ఉద్యోగంలో ఎవరు ఏదన్నారు నువ్వు దీనత్వాన్ని కలిగి ఉండడం ద్వారాగా, సేవకుడు గమ్మునిది కోపడి ఒక మాట దీనత్వాన్ని కలిగి ఉండడం ద్వారాగా, దేవుని విషయంలో దీనత్వాన్ని కలిగి ఉండడం ద్వారా, ఈ లోకంలో దీనత్వాన్ని కలిగి ఉండడం ద్వారాగా, ఏ విషయంలో ఎంతలాగా నీ మనసు నలిగిపోయి నీ హృదయము దీనత్వం కలిగి ఉంటుందో అటువంటి వారికి ఆయన అంట వాక్యం సెలవిస్తున్నమాట, ఆయన రక్షించును, ఆయన రక్షించును. ప్రైజ్ ద లార్డ్. ఆయన రక్షిస్తాడు. నువ్వు దీనత్వాన్ని కలిగి ఉంటే, నువ్వు కలిగి ఉన్న పరిస్థితి ఏదైనా సరే, ఆ పరిస్థితి నుండి యేసయ్య నిన్ను తప్పక రక్షిస్తాడు. నీకు గొప్ప రక్షణ ఇస్తాడు ఆయన. అది ప్రతిఫలం, నువ్వు దీనత్వం ద్వారా పొందుకునే గొప్ప ప్రతిఫలమై ఉన్నది. నీ భర్త రక్షించబడాలా? నువ్వు ఒక దీనత్వం కలిగిన ఒక భార్యగా నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. తప్పక నీ భర్త రక్షించబడతాడు. నీ బిడ్డలు రక్షించబడాలా? దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో వాళ్ళ కొరకు మొరపెట్టాలి. తప్పక నీ బిడ్డలు రక్షించబడతారు. నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధులు, నువ్వు ప్రేమించేవారు రక్షించబడాలా? నువ్వు దీనత్వం కలిగి ప్రార్థన చేయాలి. దేశంలో ఎందరో నశించిపోతున్నారు. వారు రక్షించబడాలని భారం నీలో ఉందా? అయితే నీవు దీనత్వం కలిగి ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే ప్రార్థించేవారిగా ఉంటారో పిల్లరా, దేవుడు వాళ్ళకి ఆసీనుడిగా ఉండి వారిని తప్పక రక్షిస్తాడంట. నువ్వు ఏ ఏ విషయాల్లో విరుగుతున్నావో, ఏ విషయంలో నలుగుతున్నావో, నువ్వు కలిగి ఉండే అధీనత్వమే దేవుడు నిన్ను ఒకరోజు తప్పక నీ పరిస్థితులన్నిటిని ఆయన రక్షించువాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే నీ ప్రియులారా, ఇంకా వాక్య భాగం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. ఎవరైతే విరిగి నలిగిన వారుగా ఉంటారో దేవుడు వారిని అలక్ష్యం చేయడు. దేవుడు విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టడు, ఆలస్యం చేయడు. తప్పగా వాళ్ళకి సమీపంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలాగనే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూసినట్లయితే ఆఖరి భాగంలో, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంప చేయుటకును, వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను అని అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే వినయం కలిగి ఉంటారో, విరిగి నలిగిన వారిగా ఉంటారో, అనగా దీనత్వాన్ని కలిగి ఉంటారో, అలాంటి మనసత్వం కలిగి ఉంటారో, వారి దగ్గర యేసయ్య నివాసం చేస్తాడంట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఈ లోకంలో చూడండి, నేను ఒంటరిదానిగా ఉన్నాను, నేను ఒంటరివాడిగా ఉన్నాను, నాకంటూ ఎవరూ లేరు అని బాధపడతా ఉంటారు పిల్లలు. నీ దగ్గర ఎవరు లేరని ఎప్పుడు అనుకోవద్దు. యేసయ్యని నమ్ముకున్న నీవు నీ జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉండి నడిచుడు ద్వారాగా, వినయాన్ని కలిగి ఉండి నువ్వు నడిచుడు ద్వారాగా యేసయ్య నీ దగ్గర నివాసం చేస్తున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎవరు లేరు, నేను అనాథనని ఎప్పుడు అనద్దు. యేసయ్య నీ దగ్గర నివాసం చేస్తున్నారు. దీనత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో, వినయం మనసు కలిగి ఎవరు ఉంటారో, ఎవరికి వారిగా తగ్గించుకుని ఉంటారో, వారి దగ్గర యేసయ్య నివాసం చేస్తారు. వారితోనే యేసయ్య ఉంటాడు తోడుగా. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో నీకు ఎవ్వరు తోడు లేరని బాధపడద్దు, చింతించద్దు, భయపడద్దు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. నీలో నివాసం చేస్తున్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడిగా నీలో నివాసం చేస్తున్నాడు ఆయన. దీనత్వాన్ని కలిగి ఉండడం ద్వారా దేవునికి ఇచ్చే ప్రతిఫలము గొప్ప ఆశీర్వాదం. అది దేవుడే నీతో నివాసం చేస్తున్నాడు ఆయన. బంధువులు, స్నేహితులు, ఏ బలము లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు. నువ్వు దేవుని బలం నీతో ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని బలం నీతో ఉంది. అలానే ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే చాలా మంది పిల్లలైన వారండి తల్లిదండ్రులు అనాథలుగా చేస్తూ ఉన్నారు. ఒంటరి వారిగా వదిలేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల్ని. ఒంటరి వారినిగా ఒకవేళ నీ బిడ్డల్ని వదిలేశారా? కానీ
యేసయ్య నీతో నివాసం చేస్తున్నాడు. లేదా నీ భర్తని వదిలేశాడా? నీ భార్యని వదిలిందా? నీ బిడ్డలని వదిలేశారా? నేను ఒంటరివాణ్ణి అనుకుంటున్నావా? బాధపడద్దు. యేసయ్య నీతో నివాసం చేస్తున్నాడు. విరిగి నలిగిన నీ మనసును చూస్తున్నాడు. వినయము గల నీ మనసును చూస్తున్నాడు. దీనత్వం కలిగిన నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. అలాంటి ఆయన నీ దగ్గర నీతోనే నివాసం చేస్తున్నాడు. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ప్రతిఫలము, గొప్ప ఆశీర్వాదమే. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర నివాసం చేయడానికి ఆయన పరలోకంలో సింహాసనం విడిచిపెట్టి ఈ లోకానికి ఇమ్మానుయేలుగా వచ్చాడంట. ఇమ్మానుయేలు అన్న భాషాంతరముకు దేవుడు మనకు తోడని అర్థం ప్రియులారా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒంటరివారు కాదు. దేవుని బిడ్డలకి ఎప్పుడు నివాసం వాళ్ళతో చేస్తూ వాళ్ళకి తోడుండే దేవుడై ఉన్నాడు ఆయన. దీనత్వం కలిగి ఉన్న వారికి తోడుంటాడు. కనుక ఈరోజు ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకో. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఇదిగో ఇక నుండి నేను దీనత్వం కలిగి ఉంటాను ఆయన. దీనత్వం కలిగిన హృదయం నాలో పెట్టు ప్రభువా. భక్తుల వలె నేను దీనత్వం కలిగి ప్రార్థించాలయ్యా. భక్తుల వలె నేను దీనత్వం కలిగి లోకంలో జీవించాలయ్యా. తద్వారా నువ్వు ఇచ్చే ప్రతిఫలం నేను పొందుకోవాలి ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుందామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడినైతే కనుక ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన నాతో పాటు కలిసి చేయండి. నువ్వు ఎక్కడున్నా సరే ఉన్న స్థలంలో దేవుని సన్నిధిలో మోకరించి, దేవా ఇదిగో నీ సేవకుని ద్వారా ఈ సందేశం ద్వారాగా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలని దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో నేను దీనత్వం కలిగి ఉంటానయ్యా. దీనత్వం కలిగి ఉంటాను ప్రభువా. దీనత్వం అనగా నన్ను నేను తగ్గించుకుంటా. దీనత్వం కలిగి ఉండే భక్తుల యొక్క జీవితాల్లో ఉండే లక్షణము దేవుని సన్నిధిలో ప్రార్థించుడా. దేవుడిచ్చిన దాంతో కృతజ్ఞత కలిగి జీవించుడా. దీనత్వం అనగా భక్తులైన వారు కలిగి ఉన్నారు, వారుగా తగ్గించుకున్నారు. యెషయా, దావీదు, పౌలు ఎంతగానో తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. నేను కూడా నీ ఎదుట, సంఘములో, దైవజనుడి ఎదుట, కుటుంబములో ఎక్కడైనా దీనత్వం కలిగి తగ్గించుకుని బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానం తీసుకో. అలాగనే వాటి ద్వారా నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఏంటి? ఈరోజు నాతో మాట్లాడావు ప్రభువా. పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నావు. నాకు నీ రాజ్యము కావాలి ప్రభువా. నీ దీనత్వం కలిగి ఉంటాను. నీ రాజ్యాన్ని నాకు, నీ రక్షణ నాకు కలగజేయి తండ్రి అని ప్రార్థించు. అలాగనే దీనత్వం కలిగి ఉండేవారు పొందుకునే దేవుడే వారి దగ్గర నివాసం చేస్తాడు, రక్షిస్తాడంట, ఆసీనుడుగా ఉంటాడంట ఆయన. అనిచ్చే ప్రతిఫలాలు ఇవన్నీ కూడా. అందుకే అంటున్నాడు, ఆత్మ విషయమే దీనుల వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు కదా. దేవుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగలిగిన తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సందేశం ద్వారాగా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు. తండ్రి, ఆత్మ విషయమే దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని నువ్వు అన్నావు తండ్రి. ఆత్మ విషయమే దీనత్వం అంటే ఏంటో, కలిగి ఉన్న భక్తులు ఎవరో, దీనత్వం అంటే ఎలా కలిగి జీవించాలో, తద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటో ఈరోజు నువ్వు మాట్లాడావు నాయన. ఈ సందేశం ద్వారా ఎందరైతే విని తీర్మానం తీసుకుని నేను దీనత్వం కలిగి ఉండాలి, దేవుడిచ్చే ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని తీర్మానం తీసుకున్నారు, ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశం ద్వారా అటువంటి కృపతో జీవించదురుగాక ప్రభువా. అటువంటి కృప మా అందరికీ దయచేయండి. మేము ఎంత ఎదిగినప్పటికీ ప్రభువా, ఒదిగి ఉండే జీవితాలు మాకు ఇవ్వండి. ఎప్పటికీ మమ్మల్ని మేము తగ్గించుకునే జీవితాలు మాలో పెట్టండి. అటువంటి కృపలో మమ్మల్ని నడిపించమని కోరుతూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఈ సందేశం ద్వారాగా మీరు దీవించబడినట్లయితే కనుక తప్పకుండా ఈ సందేశాన్ని అనేకులకు షేర్ చేయండి. అంత మాత్రమే కాకుండా పాస్టర్ ఎం ప్రభుకుమార్ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు కూడా వీక్షించండి. పరిశుద్ధ స్వరము అనే ఈ కార్యక్రమం ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యాలతో కూడిన సందేశాలు మీకు అందించడం జరుగుతుంది. కనుక ఈ సందేశాల ద్వారా మీరు బలపడి దీవించబడాలని దైవజనుడిగా నేను మీ కొరకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఒక నెంబర్
అక్కడ ఉంటుంది. ఆ నెంబర్‌కి మీరు కంపల్సరీగా వాట్సాప్ చేయండి. మీరు మెసేజ్ చేసినట్లయితే గనక మీకున్న ప్రార్థన అంశాల కొరకు కూడా ప్రార్థించడం జరుగుతది. లేదా కామెంట్‌లో కూడా మీ ప్రార్థన అంశాలు తెలియపరచండి. తప్పకుండా నేను నాతో పాటు ఉన్న ప్రార్థన బృందం వారు, మా సంఘ బిడ్డలైన వారు తప్పక మీ కొరకు అనుదినము ప్రార్థిస్తామని ప్రభు పేరిట తెలియపరుస్తా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.